వందేళ్ల క్రితం నాటి పంటలే మన దగ్గర లేవు. వందేళ్ల క్రితం నాటి వస్తువులు, వృత్తులు ఇవన్నీ కూడా లేవు. పట్టణాలు నవీన ఆవిష్కరణతో సంబంధం లేకుండా మన జీవనం గడపడం అనేది ఎంతవరకు సాధ్యం? మనం కష్టపడినట్టుగా ఇప్పుడు పిల్లలు కష్టపడే పరిస్థితి లేదు. పుట్టుకతోనే వాళ్ళు సెల్ ఫోన్ చూస్తున్నారు. అలాంటి జనరేషన్లో ఇక్కడ ఉండే పిల్లలు మీ ప్రాచీన జీవన విధానానికి ఎలా అలవాటు పడ్డారు? ముఖ్యంగా మేము భారతీయ జీవన విధానం ఏదైతే మన పూర్వీకులు పాటించారో అది పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి 4 గ్రామాలు స్థాపించాం. ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఆరోగ్య సమస్య ఒకటి పెద్దది ఉంది. తినేదంతా ఆహారం అంతా రసాయనమయం అయిపోయింది. రోగాలకు కారణం ముఖ్యంగా మన శారీరక శ్రమ లోపించడం. ప్రపంచం అంతా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, మేము వెనక్కి వెళ్తున్నాం. అందులోనే సంతృప్తికరమైన జీవనం మేము అనుభవిస్తున్నాం. నేను ఇంచుమించుగా ఇలాంటి గ్రామంలో 12 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెంటు వాడితే అది మన జీవన విధానానికి విరుద్ధం ఎలా అవుతుందని అంటారు? చీకట్లో దీపాలు పట్టుకొని వెళ్ళడం, కట్టెలతో వంట చేయడం కానీ ఇలా తిరగడంలో ఏం సమస్యలు ఉండవు. ఎందుకంటే మన పూర్వీకులు ఆ విధంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మనం ఈ ఫ్యాన్లకి ఏసీలకి అలవాటు పడిపోతున్నామో కొత్త సమస్యలు తెచ్చుకున్నాం. ఫ్యాన్ అనేది వాడితే మీరు గాలిని స్పీడ్ పెంచుతున్నారు, అంటే వాత పెరిగే అవకాశం ఉంది. మనకి పూర్తిగా సంతృప్తినిచ్చే ఏ వస్తువు యొక్క సృష్టి ఇంతవరకు జరగలేదు, ముందు జరగబోదు. దానికోసం ప్రయత్నం చేయడం అంత వ్యర్థం. మొత్తం 70 ఎకరాల్లో ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తారు? ఇంచుమించుగా 55 ఎకరాల్లో ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం. మా తాలూకా పరిసరాల్లో ఒక్క చిన్న ఇది కూడా కెమికల్ రానివి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇలాంటి స్థాపించడం కంటే ఇలాంటి ఇల్లు కట్టుకుంటాం అనేది వాళ్ళు ఎక్కువ. ఎంతోమంది ఇక్కడ ఉంటే బాగుండు అని వాళ్ళు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండాలంటే వయసు పరంగా ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి? అక్కడ కన్సల్ట్ చేసి వచ్చి బుకింగ్ చేసుకుని ఉండొచ్చు. 2-3 రోజులు ఉండండి. మీరు ఇక్కడే ప్రసాదం తీసుకోండి. నిశ్శుల్కం, ఏం ఛార్జ్ లేదు. స్వభావము, ఈ భక్తి భావన, వాళ్ళు కొంత సమయం వాళ్ళని చూసి ఇక్కడ అనుగుణంగా ఉండగలరు, మిగతా వాళ్ళతో సంబంధం బాగా ఉందంటే వాళ్ళకి అవకాశం ఇవ్వగలరు. తిరిగే కాలానికి తీరు ఒకటి ఉంది. అది మన అవగాహనకి, అనుభూతికి, అనుభవాలకి అంతు చిక్కదు. ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం మన జీవన శైలిని, జీవన విధానాలని మారుస్తోంది. కాలచక్ర ప్రవాహంలో సంభవించే ఈ మార్పులు మనిషి జీవితాన్ని సంక్లిష్టం చేసి కష్ట నష్టాలు ఊబిలోకి నెడుతుంది. సాంకేతికంగా, ఆర్థికంగా మనిషి ఎంతో ఉన్నత స్థానానికి ఎదుగుతున్న ఆనందం అనేది ఒకటి దూరం అవుతోంది. దీని అంతటికీ కారణం మన మూలాల్ని మర్చిపోవడమే. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం కూర్మ గ్రామం. ఈ వైదిక గ్రామం ఏర్పాటు యొక్క ఉద్దేశం, ఇక్కడ జరిగే కార్యక్రమాలు గురించి మన ఎదురుగా ప్రభుజీ త్రిభంగా ఆనంద దాస్ ఉన్నారు. వారి నుంచి తెలుసుకుందాం. హరే కృష్ణ. సరళ జీవనం అనే నేపథ్యంతో ప్రారంభమైనటువంటి ఈ వైదిక గ్రామం లేదా ఈ గురుకులం స్థాపించడం వెనుక ప్రధాన ఉద్దేశం, లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని మీరు ఎంతవరకు చేరుకుంటున్నారు ఇప్పటి వరకు? ముఖ్యంగా మేము భారతీయ జీవన విధానం ఏదైతే మన పూర్వీకులు పాటించారో అది పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఇస్కాన్ అనే పేరు వినుంటారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. ఆ సంఘాన్ని ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు స్థాపించారు. ఆయన వాళ్ళ శిష్యుల్ని కోరారు, మరలా పాత భారతీయ జీవన విధానాన్ని పునరుద్ధరించమని, పాటించమని. అది అన్ని సమస్యలకి పరిష్కార మార్గం కాగలదని ఆ ప్రయత్నంగా మా గురువు యొక్క ఆదేశానుసారం పరమ పూజ్య భక్తి వికాస స్వామి మహారాజ్ ఆధ్వర్యంలో ఇలాంటి 4 గ్రామాలు స్థాపించాం. మొదటి గ్రామం గుజరాత్లో ఉంది. అది నందగ్రామం అని పేరు. అది ఇంచుమించుగా 11 సంవత్సరాల నుంచి ఉంది. రెండో గ్రామం బద్రికాశ్రమం అని పంజాబ్లో ఉంది. అది ఇంచుమించుగా 7 సంవత్సరాల నుంచి ఉంది. మూడవది కూర్మ గ్రామం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ మీరు వచ్చారు. ఇది ఇంచుమించుగా 5 సంవత్సరాలు అయింది. అలానే భక్తి గ్రామం అని మధ్యప్రదేశ్లో ఉంది. అవి 5 సంవత్సరాలు అయింది. ఇవన్నీ చూశాక చెక్ రిపబ్లిక్ అంటే రష్యాలో కూడా ఒక గ్రామం ప్రారంభమైంది. తర్వాత అమెరికాలో అట్లాంటాలో త్వరలోనే ఇలాంటి గ్రామం. అంటే మరలా ఒక విప్లవం, మరలా పాత భారతీయ జీవన విధానాన్ని పాటించడం వల్ల, అంటే ఏదైతే మనం ఒక 200 సంవత్సరాల నుంచి విడిచిపెట్టేసాం. ఇంచుమించుగా మనం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ ఇచ్చిన సౌకర్యాలకి, సదుపాయాలకి అలవాటు పడిపోయాం. ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో, టెక్నాలజీ ఏదైతే అనుకుంటున్నామో దానికి అనుకరిస్తున్నాం. దాంతో పాటు ఎన్నో సమస్యలను కూడా మనం ఆహ్వానిస్తున్నాం మన జీవితంలో. ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఆరోగ్య సమస్య ఒకటి పెద్దది ఉంది. ఎందుకంటే మన పూర్వీకులు తినే ఆహార పదార్థాలు సహజ సిద్ధంగా పండించేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే హరిత విప్లవం జరిగిందో, గ్రీన్ రెవల్యూషన్, దాని తర్వాత మన వ్యవసాయదారులందరూ
కొత్త విధానాలకు అలవాటు పడిపోయారు. తినేదంతా ఆహారం అంతా రసాయనమయం అయిపోయింది. ఇప్పుడు మనం పోషక విలువలు తగ్గిపోతున్నాయి మనం తినే ఆహారంలో. అందువలన మన ఆరోగ్యం దెబ్బతీయడానికి ఒక పెద్ద కారణం ఏంటంటే మన ఆహార లోపం. రెండోది, ఇప్పుడు మనం 2 వీలర్స్ అని 4 వీలర్స్ అని అంటే పెట్రోల్ డీజిల్ మీద చాలా ఎక్కువ ఆధారపడి ఉన్నాం. పెట్రోల్ డీజిల్ ఎప్పుడైతే ఇంజన్ లో బర్న్ అవుద్దో, అది పొగ రూపంలో బయటకు వస్తుందో, అందులో కార్బన్ మోనాక్సైడ్ అనే విషవాయువు ఉంది. అది మనం పీలుస్తున్నాం. దాన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. మనకు తెలియకుండా మనం చంపుతుంది. ఎన్నో శ్వాసకు సంబంధించిన రోగాలకి ఒక కారణం అవుతుంది ఈ కార్బన్ మోనాక్సైడ్. దాంతోపాటు HC అనేది, నాక్స్ గ్యాసెస్ అని ఎన్నో విషవాయువులు వెలువడుతున్నాయి. ఆ విధంగా 2 వీలర్ 4 వీలర్ కన్జంప్షన్ చాలా పెరుగుతుంది ప్రతి ఊర్లో, ప్రతి పట్టణాల్లో. మూడవది, మనం తాగే నీరు అంటే అది కూడా కలుషితం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఏవైతే పురుగు మందులు వాడుతున్నారు, పెస్టిసైడ్స్ వాడుతున్నారు, అది పంటల మీద చాలా తక్కువ ఉపయోగపడుతుంది. మిగతాదంతా భూమి మీద పడుతుంది. అది వర్షం కారణంగా, లేకపోతే ఏదైతే ఇరిగేటెడ్ వాటర్ ఉంటుందో దాని ద్వారా మన భూగర్భ జలాలకు వెళ్ళిపోతుంది, లేకపోతే నదీ జలాలకు వెళ్ళిపోతుంది. ఆ విధంగా మనం కలుషితం, మన ముఖ్యమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఆహారం, గాలి, నీరు, ఇవన్నీ కలుషితం చేసుకున్నాం. అందుకే ఇప్పుడు ఎన్ని సమస్యలు పెరుగుతున్నాయి. అందుకోసం టెక్నాలజీకి ఎప్పుడైతే ఆధారపడి ఉంటామో ముఖ్యంగా చాలా సమస్యలకి కారణం. మనం చూడండి, భారతీయ జీవన విధానం అనేది శ్రమ ఆధారితం. అంటే కొంత శ్రమ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు ఆయుర్వేదం కూడా చూసారంటే, ఆయుర్వేదం అంటే ఆయువు గురించి తెప్పే వేదం, లేదా ఆయువుని పెంచే వేదం. దాంట్లో ముఖ్యంగా ఏం చెప్పారంటే, ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యం అనేది వాడి యొక్క జీర్ణక్రియ మీద ఆధారపడి ఉంటుంది. జీర్ణక్రియ ఒకవేళ సక్రమంగా జరిగిందంటే వాళ్ళు విష పదార్థాలు తక్కువగా వెలువడతాయి. దానివల్ల వాడి ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. అయితే జీర్ణక్రియ అనేది దేని మీద ఆధారపడిందంటే, వాడు రోజు చేసే శారీరక శ్రమ ఎలా ఉంది. శారీరక శ్రమ కరెక్ట్ గా ఉందంటే వాడికి జీర్ణక్రియ బాగుంటది, సమస్యలు, ఆరోగ్య సమస్యలు తక్కువది. కానీ ఇప్పుడు ప్రస్తుత జీవన శైలి ఎలా అయిపోయిందంటే, మనం సదుపాయాలకు అలవాటుపడుతున్నాం, శారీరక శ్రమ చాలా తగ్గిపోతుంది. అందువల్లనే షుగర్ గానీ, డయాబెటీస్ గానీ, ఎన్నో రోగాలకు కారణం ముఖ్యంగా మన శారీరక శ్రమ లోపించడం. మన పూర్వీకులకు చూడండి, వాళ్ళకి శారీరక శ్రమ అందరికీ ఉండేది కొంత పరిమాణంలో. అంటే మానసిక ఒత్తిడి అనేది లేదు. ఇప్పుడు ఏమైపోతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయి, శారీరక శ్రమ తగ్గుతుంది. ఆ శారీరక శ్రమని ఎలా విధంగా తగ్గిస్తున్నాం మనం? ఒక రసాయనాల ద్వారా కానీ, లేకపోతే ఒక యంత్రాల ద్వారా కానీ. యంత్రాలు అంటే అందులో మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఏదైనా ఆ పరిజ్ఞానంతో మనం మన తాలూకు సమస్యల్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. సమస్యలు మనకు తెలియకుండా ఎన్నో వస్తున్నాయి. అందువలన మరలా పాత భారతీయ జీవన విధానం పాటించడం వల్ల కొన్ని సమస్యలకి పరిష్కార మార్గం ఉంది. కానీ ఇవన్నీ మేము పాటిస్తుంది మా ఆరోగ్యం కోసం కాదు, మానసిక ప్రశాంతత కోసం కాదు, ఇంకా ఉన్నత చింతనం. అందుకోసం మా తాలూకా ముఖ్యమైన ఇదేంటంటే సరళ జీవనం, రెండోది ఉన్నత చింతనం. సరళ జీవనం అంటే మన పాత భారతీయ జీవన విధానాలు పాటించడం. అది సరళం, చాలా సరళం, స్థానీయమైనది, ఎక్కువ ఎక్కడ దేన్ని శోషించి కృత్రిమంగా పాటించేది కాదు. రెండోది ఉన్నత చింతనం. ఆ ఉన్నత చింతనం లేకపోతే ఈ జీవితం వ్యర్థం చేసుకున్నట్టే. అది అన్ని సమస్యలకి పరిష్కార మార్గం. అంటే మన పూర్వ విధానాలు పాటించడం వల్ల అన్ని సమస్యలకు పరిష్కార మార్గం జరగదు, కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం జరుగుతుంది. అంటే మన పూర్వీకులకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. పునరపి జననం, పునరపి మరణం అనే చక్రంలో మనం అందరం నలుగుతున్నాం. దీన్ని మీరు ఒక జన్మలో ఆపగలరు. అది భక్తి మార్గం ద్వారా. అదే ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజేస్తుంది. ఇలాంటి వాతావరణం ఏంటంటే ఈ భక్తి సాధన కోసం అనుకూలం కాబట్టి మేము ఇవన్నీ పాటిస్తున్నాం. శాస్త్రపరంగా మనిషికి అత్యంత దుఃఖకరమైనది ఒక విషయం ఉంది. అదేంటంటే మృత్యు. మరణం అనేది ఏ సమయంలో రావచ్చు, వృద్ధాప్యంలోనే వస్తుంది. కానీ ఏ సమయంలో రావచ్చు, ఏ విధంగానే రావచ్చు. దాన్ని మనం జయించగలమా, అది శాస్త్రపరంగా చెప్పబడింది. అది మీరు ఒకవేళ జయించారంటే ఈ జన్మలో కూడా జయించవచ్చు, లేకపోతే వచ్చే జన్మ లేకుండా చేయొచ్చు. అది ముఖ్యమైనది అందరికీ తెలియజేయడం, మృత్యువుని జయించే మార్గం. అది కూడా శాస్త్ర ఆధారంగా ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అన్ని సమస్యలకు పరిష్కార మార్గం పడుతుంది. దానికి అనుకూలం ఇలాంటిది ప్రాకృతికమైన జీవనం కాబట్టి మేము ఆ సాధన ఏదైతే మేము చేయాలనుకుంటున్నామో అది మిగతా వాళ్ళకి అందించడానికి, అది పెద్ద సమస్యను తెలియజేయడానికి. ఎంతో సమయం లేదు, ఆ కొంత సమయంలోనే వాడిని ఎలా ఉద్ధరించుకోవాలి ఆ ప్రయత్నం చేయడానికి ఈ కూర్మ గ్రామాలు లాంటి గ్రామాలు స్థాపించడం, వచ్చిన వాళ్ళకి గ్రంథాల రూపంలో కానీ, ప్రవచనాల మాధ్యమంలో కానీ, ప్రసాద వితరణ ద్వారా కానీ ఈ విషయాన్ని తెలిసి దానికి మార్గం ఇవ్వడానికి మేము ప్రయత్నం. ప్రస్తుత ఆధునిక జీవన సమస్యలన్నిటికీ పరిష్కారం మన ప్రాచీన సనాతన ధర్మ విధానం అనుకోవచ్చా? అవునండి. 100% ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం అవుతుందంటారు? ఇది కొన్ని తరాల్లో సాధ్యం కావచ్చు. మేము ఇంకా ప్రారంభించాం, ఇప్పుడు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం. దీన్ని మా వచ్చే తరాలు ఇంకా ముందుకు తీసుకెళ్లగలం. ఇప్పుడు ఎంత సామర్థ్యం మా దగ్గర ఉందో, ఎంతమంది మా దగ్గర ఉన్నారో వాళ్ళ బట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం వెనక్కి వెళ్ళడానికి. ప్రపంచం అంతా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, మేము వెనక్కి వెళ్తున్నాం. అందులోనే సంతృప్తికరమైన జీవనం మేము అనుభవిస్తున్నాం. నేను ఇంచుమించుగా ఇలాంటి గ్రామంలో 12 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇంతకుముందు నేను కూడా జాబ్ చేసేవాడిని, చాలా ధనం సంపాదించే వాళ్ళం. కానీ అది వాస్తవిక జీవిత లక్ష్యం కాదు. దాంతో మనం సంతృప్తిని పొందలేం. సంతృప్తి
సంతృప్తి కొనలేము, డబ్బులు ఇచ్చి కొనలేము. సంతృప్తి అనేది ఎప్పుడైతే భగవంతుడు శాస్త్రాధారితంగా జీవనాన్ని గడుపుతాం, ఆ శాస్త్రాధారిత జీవనమే మన పాత భారతీయ జీవన విధానం. ఎప్పుడైతే పాటిస్తామో అన్ని సమస్యలకి, చాలా సమస్యలకి పరిష్కార మార్గం జరిగిపోతుంది. ఇప్పుడు 100 ఏళ్ల క్రితం నాటి పంటలే మన దగ్గర లేవు, 100 ఏళ్ల క్రితం నాటి వస్తువులు, వృత్తులు ఇవన్నీ కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో మరలా మనం ప్రాచీన కాలం నాటి అన్నిటిని ఆచరించి అసలు బయట పట్టణాలు నవీన ఆవిష్కరణతో సంబంధం లేకుండా మన జీవనం గడపడం అనేది ఎంతవరకు సాధ్యం? మీరు చూసారంటే ఇక్కడ జీవన విధానంలో ముఖ్యంగా మనం దీపాలతో ఉంటున్నాం, కట్టెలతోనే వంట చేస్తున్నాం. ఒక విధంగా బయట జీవనం మీద ఎక్కువ మేము ఆధారపడలేదు, కొన్ని విషయాలు ఆధారపడి ఉంది. అది ట్రాన్సిషన్ ఫేజ్ అంటారు. స్టార్ట్ చేసి 12 సంవత్సరాలు అయింది కాబట్టి ఇంకా ముందుకు వెళ్తున్న కొద్ది మేము ఇంకా వెనక్కి వెళ్తాం. అందువల్ల ఇంకా చాలా సమస్యలకు తగ్గిపోతాయి. అంటే ఇక్కడ మన సనాతన గ్రామంలో మీరు బయట నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి వస్తువులు ఏమైనా ఉంటే ప్రముఖంగా ఏం కొంటున్నారు? ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, ఏవైతే ఇక్కడ మేము పండించలేము, యాలకలు కానీ. తర్వాత ఉప్పు అనేది ఇక్కడ ప్రొడ్యూస్ చేయలేము, దగ్గర ఉన్న సముద్రం తీరం నుంచి తెచ్చుకుంటాం. ఏదైతే మనం తింటున్నామో నూనె పదార్థాలు అవి ఇంకా ఎక్కువ ఉత్పత్తి సాధించలేదు. ఉత్పత్తి సాధించిన తర్వాత అది కూడా మేము చేయగలం. ఇప్పుడు మేము బయట బెల్లం వాడచ్చు, కానీ ఇప్పుడు మేము చెరుకు వేస్తున్నాం కూడా వచ్చే సంవత్సరం. అంటే ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నాం. ఆ విధంగా మేము తగ్గించుకుంటున్నాం. ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు? గృహస్థులు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరికీ సరిపోయే విధంగా ఇక్కడ కూరగాయలు అవన్నీ పండిస్తున్నారు? ఇక్కడ 16 కుటుంబాలు ఉంటున్నారు, ఇంచుమించుగా 75 మంది ఉంటున్నారు. ఇక్కడ మాకు ఏమిటంటే అవసరాలు ఉన్నాయో అందులో చాలా ఎక్కువ శాతం మేమే పండించుకుంటున్నాం. అయితే ప్రతి ఆదివారం పూట మేము బయట నుంచి వచ్చిన చాలా మంది విజిటర్స్ ఉంటారో వాళ్ళకు కూడా మేము అన్న ప్రసాదం వితరణ చేస్తున్నాం. దానికోసమని కొన్ని కూరగాయలు అప్పుడప్పుడు మేము తేవాల్సి వస్తుంది, కానీ చాలా విషయాల్లో మేము స్వయం సమృద్ధి సాధించాం. ప్రభుజీ, ఇక్కడ 16 కుటుంబాలు ఉంటున్నాయి, దాదాపుగా అందులో చిన్నపిల్లలు కూడా ఉంటున్నారు. రాత్రి అయితే ఇక్కడ కరెంట్ ఉండదు, దీపాల వెలుగులోనే ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు మనం కష్టపడ్డామని 100 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు లేవు. మనం కష్టపడినట్టుగా ఇప్పుడు పిల్లలు కష్టపడే పరిస్థితి లేదు. పుట్టుకతోనే వాళ్ళు సెల్ ఫోన్లు చూస్తున్నారు. అలాంటి జనరేషన్లో ఇక్కడ ఉండే పిల్లలు మీ ప్రాచీన జీవన విధానానికి ఎలా అలవాటు పడ్డారు? అంటే మేము ప్రారంభించి 5 సంవత్సరాలైంది. 5 సంవత్సరాల ముందు ఇక్కడ పిల్లలు వచ్చింది వేరే వేరే వయస్సుల వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఎవరైతే ఇక్కడ చిన్న పిల్లలు అయ్యి వచ్చారో 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళకి చాలా అనుకూలం అయిపోద్ది. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇలాంటి వాతావరణం అడ్జస్ట్ అయిపోవడం చాలా ఈజీ. అయితే కొంచెం పెద్దవాళ్ళకి కొంత సమయం కఠినం అవుద్ది. ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు పాటిస్తున్నారో వాళ్ళకి కూడా చాలా సరళం అయిపోద్ది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి చీకట్లో దీపాలు పట్టుకుని వెళ్ళడం, కట్టెలతో వంట చేయడం కానీ ఇలా తిరగడంలో ఏం సమస్యలు ఉండవు. ఎందుకంటే మన పూర్వీకులు ఆ విధంగా ఉండేవారు. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు విదేశీయులు ఇచ్చారో మనకి ఎన్నో సదుపాయాలకు అలవాటు చేయించేస్తున్నారు. అంటే ఫ్యాన్లకు కానీ, ఏసీలకు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే స్మార్ట్ ఫోన్లకి. ఇప్పుడు చూసారంటే పెద్ద పెద్ద హాస్పిటల్లో స్మార్ట్ ఫోన్ డీ అడిక్షన్ సెంటర్లు ఓపెన్ చేయాల్సి వస్తుంది, అపోలో లాంటివి. అంటే ఆ విధంగానే కోక్ అని, పెప్సీ అని పిల్లలకు అలవాటు చేస్తున్నారు, రకరకాల ర్యాఫర్స్ అని, చిప్స్ అని అలవాటు చేస్తున్నారు. అంటే జంక్ ఫుడ్స్కి అలవాటు పడిపోతున్నారు. అందుకు చాలా సమస్యలు తెచ్చుకుంటారు. అందుకోసమే విదేశీయుల విధానాలు అనేవి మనం పాటించడం తగ్గిస్తే మనం కొన్ని సమస్యల నుంచి ఇప్పుడే ఇమీడియట్లీ మనం రిలీవ్ అవ్వగలం. అంటే మనం కరెంటు వాడితే అది మన జీవన విధానానికి విరుద్ధం ఎలా అవుతుందని అంటారు? ఒకటి, సౌకర్యవంతము విలాసవంతమైన జీవితం కోసం కరెంటు చాలా మనకి తోడ్పడుతుంది. కరెంటు సృష్టించడానికి పెద్ద పెద్ద వంతెనలు అవసరం. అంటే రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే పెద్ద వంతెనలు నిర్మించి దాంట్లో నీరు ప్రవహించి దాంతో డైనమో తిప్పేసి ఎప్పుడైతే నీరు వనరులు తగ్గిపోతున్నాయో మరలా దానికోసం ఇంకా కొత్త ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరి యొక్క ఈ విద్యుత్ తాలూకా ఉపయోగం పెరిగిపోతుంది ఇంట్లో. అంటే రకరకాల వస్తువులతో. అంటే ఈ కన్జంప్షన్ ఏదైతే ఉందో దానికి మీట్ అవ్వడానికి గవర్నమెంట్ రకరకాల పద్ధతులను ఆలోచించాల్సి వస్తుంది. దానివల్ల ఇప్పుడు చూసారంటే మీకు థర్మల్ పవర్ ఉంది. అంటే మీరు భూమిని గుల్ల చేసి ఎక్కడో చేసి అక్కడ నుంచి ఎంతో బొగ్గుని తెచ్చి ఎక్కడో ఉన్న బొగ్గుని ఎక్కడో థర్మల్ పవర్ స్టేషన్కి తీసుకువెళ్ళి దానికోసం రోజుకి ఎన్ని ట్రైన్స్ అవసరం, ఎన్ని టన్నులు అవసరం మీకు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి. దాన్ని అంతా కాలుస్తున్నారంటే ఎంత కాలుష్యం జరుగుతుంది. ఆ విధంగా నష్టం అన్నమాట. ఇప్పుడు చూసారంటే ఎలక్ట్రిక్ పవర్ అని కార్లు వస్తున్నాయి. దాని బ్యాటరీలను ఎక్కడ డిస్పోజ్ చేస్తారు? దాంట్లో ఉన్న లెడ్ అనేది చాలా డేంజరస్. అది ఎక్కడ డిస్పోజ్ చేస్తారు? అందువలన ఎప్పుడైనా మనం ఆధునీకరణ ఏదైనా అంటే ఒక టెక్నాలజీ యొక్క మనం ఉపయోగించామంటే దాని వెనక ఒక కౌంటర్ ఎఫెక్ట్ ఉంది. అది మనకి ప్రకృతికి విరుద్ధంగా జరుగుతుంది. ఇప్పుడు సౌరశక్తి ఉంది. సౌరశక్తి అనేది అది సహజంగా సూర్యుడి నుంచి తీసుకునేది, అది రెన్యూవబుల్ ఎనర్జీ. మరి దాన్ని వాడుకుంటే నష్టం లేదు. సౌరశక్తి తయారు చేయడానికి మీకు సిలికాన్ అనేది
తీయాలి. అంటే శాండ్ని మళ్ళీ తీసుకువెళ్ళి ఎక్కడ సముద్రం నుంచి అక్కడ నుంచి దాని నుంచి మళ్ళీ సిలికాన్ వేరు చేసి మళ్ళీ మిగతా శాండ్ని అక్కడ ఫిల్ చేయాలి. అంటే దీనికి లోపం ఇప్పుడు తెలియకపోవచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత మీకు దాని తాలూకా ఎఫెక్ట్ తెలుస్తుంది. అంటే ఎన్నో ట్రక్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఆ శాండ్ని తీసుకెళ్లి ఒక పెద్ద పెద్ద కర్మాగారాల్లో ఫ్యాక్టరీల్లో మళ్ళీ దాని నుంచి సిలికాన్ వేరు చేసి ఒక పదార్థాన్ని తగ్గిస్తున్నామంటే దాని తాలూకా ఎఫెక్ట్ ఇంకో రూపంలో ఎప్పుడైనా రావచ్చు, ప్రస్తుతం తెలియకపోవచ్చు. అంటే ఇప్పుడు ఎన్నో పద్ధతులు చూస్తే ప్రారంభంలో తెలియట్లేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైతే కొత్తగా ఏసీస్ రెఫ్రిజిరేటర్స్ వచ్చాయో, ఫ్రిడ్జ్లు కానీ, అప్పుడు సమస్య తెలియలేకపోయింది ఏం సమస్య వస్తుంది. ఎందుకంటే అందులో ఫ్రియాన్ అనే గ్యాస్ వాడేవాళ్ళు, ఫ్లోరో కార్బన్ అంటారు. అది తర్వాత తెలిసింది ఇది ఎస్కేప్ అయిపోతుంది, వెళ్ళిపోయి ఓజోన్ లేయర్ని డ్యామేజ్ చేస్తుంది, తర్వాత యూవీ రేస్ ఎంటర్ అయిపోతున్నాయని మన ఇందులోకి. ఇప్పుడు చూడండి, 2 వీలర్స్ 4 వీలర్స్ ఎప్పుడైతే వచ్చాయో ముందు ఆటోమొబైల్స్, అప్పుడు తెలియలేకపోయింది ఇది ఎంత కాలుష్యం అవుద్దని. తర్వాత తెలిసింది ఇది కాలుష్యం ఎక్కువైపోతుంది అని సైలెన్సర్లో కెటలిక్ కన్వర్టర్స్ పెట్టాల్సి ఉంది. అందులో రేడియం, పెల్లాడియం అనే కాస్ట్లీ మెటల్స్ ఉపయోగించాల్సి తగ్గించడానికి ప్రయత్నం జరుగుతుంది. అంటే మనం ఇప్పుడు ఏదైతే పాటిస్తున్నామో దాని తాలూకా పర్యావసానం అనేది కొన్ని సంవత్సరాల తర్వాత తెలియదు. దీనికి చాలా ఫ్యాక్టరీలు అవసరం ఉంటుంది, దానికి చాలా ఎక్కువ మీరు ఏరియా ఇవ్వాల్సి వస్తుంది. కొంత మీకు ఇప్పుడు తెలియపోవచ్చు, ఫ్యూచర్లో సమస్యలు అనేది అవ్వగలవు. ప్రభుజీ, ఒక 30-40 సంవత్సరాల క్రితం మనం గమనిస్తే వాతావరణ పరంగా ఇప్పుడు చాలా మార్పులు ఉన్నాయి. అప్పట్లో ఇంత ఉష్ణోగ్రతలు లేవు, ఆరు బయట హ్యాపీగా పడుకున్నాం, దోమలు లేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కరెంట్ లేకుండా, ఫ్యాన్ లేకుండా పడుకోవటం అనేది ఈ లోపల ఈ గదులు ఇంత వేడి కష్టం కదా. దాన్ని పిల్లలనే కానీ పెద్దవాళ్ళైనా కానీ, ఇప్పుడు వేసవికాలం అంటే కొంచెం అనుకూలం, కొన్ని కాలాల్లో మనకు తప్పనిసరిగా ఫ్యాన్ లేకుండా ఉండలేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు ఆ పరిస్థితులు మీరు ఎలా అధిగమిస్తారు? ముఖ్యంగా మన శరీరం యొక్క రూపకల్పన లేకపోతే డిజైన్ అనేది భగవంతుడి ద్వారా ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి, అంటే ఏ శీతోష్ణ స్థితి నుంచి, అంటే ఏ ఉష్ణోగ్రత నుంచి ఏ ఉష్ణోగ్రత ఉండడానికి నిర్మించడం జరిగింది. దాని ప్రకారంగా అనుకూలంగా ఒకసారి మనం బెడ్రూమ్లో పడుకోవచ్చు, కొన్నిసార్లు ఆరు బయట పడుకోవచ్చు, లేకపోతే మధ్యలో దాన్ని బట్టి టెంపరేచర్ బట్టి గాలి వీచేస్ దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా నేను 12 సంవత్సరాల నుంచి ఉంటున్నాను, నా ఫ్యామిలీ కూడా ఉంటుంది. అలానే ఎంతో మంది ఉంటున్నారు ఈ 4 గ్రామాల్లో ఉంటున్న వాళ్ళు. మన పూర్వీకులు ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఆ విధంగా జీవిస్తున్నారు. ఎప్పుడైతే మనం ఈ ఫ్యాన్లకి ఏసీలకి అలవాటు పడిపోతున్నామో కొత్త సమస్యలు తెచ్చుకున్నాం. ఫ్యాన్ అనేది వాడితే మీరు గాలిని స్పీడ్ పెంచుతున్నారు, అంటే వాత పెరిగే అవకాశం ఉంది. వాతవ. రెండోది ఎయిర్ కండిషనర్ అని బయట టెంపరేచర్ పెంచుకుంటున్నాం. అంటే ఏసీ అంటే ఏంటి? ఎయిర్ కండిషనింగ్. ఒక గది ఉష్ణోగ్రతను తగ్గించడానికి ప్రయత్నంలో బయట ఉన్న ఉష్ణోగ్రతను పెంచుతున్నాం. అంటే గ్లోబల్ వార్మింగ్ అవ్వడానికి ఒక పెద్ద కారణం ఇది అవుద్ది. ఎందుకంటే అన్ని రూములు మీరు ఎయిర్ కండిషనింగ్ చేస్తున్నారు వరల్డ్ వైడ్, అంటే ఆ లోపల ఉన్న టెంపరేచర్ బయటికి పంపిస్తున్నారు. దానివల్ల మీ తాలూకా ఎక్కడైతే ఈ పర్వతాలు ఉన్నాయో, మంచు పర్వతాలు, అవి కరిగి నీరు మట్టం, సముద్ర మట్టం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందువలన ఈ టెంపరేచర్ వీటికి కొంత సమయం, ఇది శీతోష్ణ సుఖ దుఃఖద భగవంతుడు అంటారు. మళ్ళీ శీతం ఉందంటే ఉష్ణం వస్తుంది, ఉష్ణం అయిపోతే శీతం వస్తుంది. అలాంటి కష్టాలు కానీ అది నిజమైన కష్టాలు కాదు. ఇంకో విషయం కూడా చెప్పాలనుకున్నాను. అయితే మన పూర్వీకులు ఏంటంటే చల్ల నీళ్ళు కూడా తాగేవాళ్ళు, కుండలో ఎంత చల్లగా చేస్తుందో దాని ప్రకారం తాగేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ ఆధునీకరణ జరిగిందో, వెస్టర్నైజేషన్ జరిగిందో, రెఫ్రిజిరేటర్ సృష్టించడం అయింది. దాన్ని ఇంకా కోల్డ్ టెంపరేచర్కి వెళ్ళి ఎప్పుడైతే నీళ్ళు తాగుతున్నామో లోపల జఠరాగ్ని అనేది దాన్ని మందం చేసేస్తున్నారు. అది ఒక టెంపరేచర్లో ఉంటేనే మీ తాలూకు తినే ఆహారాన్ని బాగా జీర్ణం చేయగలదు. దాన్ని చల్లగా, ఇప్పుడు అందరూ ఫ్రిడ్జ్ వాటర్కి అలవాటు పడిపోయారు, ఇంకా చాలా చల్ల నీళ్లు తాగుతున్నారు. అందువల్ల వాళ్ళ డైజెషన్ అనేది మందగిస్తే వాళ్ళు కొత్త సమస్యలు, జీర్ణంకి సంబంధించిన సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఎప్పటి నుంచో కూర్మ గ్రామాన్ని సందర్శించాలనే కోరిక ఉండేది, అది నిన్నటితో తీరింది. అలాగే ఇక్కడ ఉండాలి ఒకరోజు అనుకున్నాను, రాత్రి ఉన్నాను. మీ అందరితో పాటే చీకటి జీవితం గడిపాను. అంటే ఒక 30 సంవత్సరాల క్రితం మాకు ఇంట్లో కరెంట్ లేదు, ప్రత్యక్షంగా మరొకసారి ఆ కరెంట్ లేకుండా జీవితం అనేది అనుభవించగలిగాను. ఇక్కడ నిత్యం మీరు అలాంటి అనుభవం చెందడం వలన కలిగే ప్రయోజనం ఏంటంటారు? ప్రధానంగా ముఖ్యంగా గురువు తర్వాత శాస్త్రాలు ఏం చెప్తున్నాయో పాటించడం వలన తప్పకుండా ప్రయోజనం జరుగుతుంది. ముఖ్యంగా భగవంతుని దగ్గర అవ్వడం జరుగుతుంది. తర్వాత ఆరోగ్య సమస్యల నుంచి మనం తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ లేకపోతే మనం సమయం బట్టి నిద్రకి వెళ్ళిపోవచ్చు. అంటే 8:30-9కి మనం పడుకుని పోవచ్చు. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ వచ్చిందో, ఇప్పుడు గ్రామాల్లో కూడా మా గ్రామం నుంచి మేము చూసేవాళ్ళం, 9 గంటలకు ఎవరు కనిపించేవాళ్ళు కాదు. ఇప్పుడు 11-12 వరకు ఉంటూ ఎన్నో టీవీ ఛానల్స్ వచ్చాయి, ఎన్నో ఎంజాయ్మెంట్లు పెరిగిపోయి, రాత్రి అంటే
మీరు మీరు ఇప్పుడు ముంబై గురించి అడిగితే నైట్ లైఫ్ ఎలా ఉందని అడుగుతారు. అంటే నైట్ లైఫ్ అంటే నైట్ జీవనం పెంచుకుంటున్నారు, అంటే మీకు మానసిక ఒత్తిడి పెంచుకుంటున్నారు. ఉదయం ఎప్పుడు లెగుస్తారు 9-10కి. అంటే రాత్రి దేనికోసం ఇవ్వబడిందో మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికి అది ఇవ్వకుండా మీరు దాన్ని పెంచుకుంటున్నారు. అందువల్ల సమస్యలు తెచ్చుకుంటున్నారు, మానసిక ఒత్తిడి పెంచుకుంటున్నారు. అందువల్ల మరలా ఈ విధంగా తెచ్చుకోవడం వల్ల చాలా మీకు సంతృప్తి, ఆత్మసంతృప్తి జరుగుతుంది. అన్ని సమస్యలకి పరిష్కార మార్గం. ప్రభుజీ, ఇక్కడ రాత్రిపూట మీరు దీపాలు వాడతారు కదా, ఆ దీపాలకు వాడే నూనె ఏంటి, మీకు ఎక్కడి నుంచి అది సేకరిస్తున్నారు? ముఖ్యంగా మేము 2 నూనెలు వాడతాం దీనికోసం. ఒకటి ఆముదం వాడతాం, రెండోది విప్ప నూనె వాడతాం. ఆముదం వాడడం శ్రేష్టం. కొంతవరకు ఆముదం మేము వాడతాం. అది కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్లీ మేము బయట ఆధారపడి ఉన్నాం కాబట్టి అది ఖర్చుతో కూడుకున్నది. విప్ప నూనె కొంచెం తక్కువ ఖర్చుతో కూడుకున్నది, విప్ప నూనె వాడుతున్నాం. కానీ భవిష్యత్తులో ఈ సంవత్సరం నుంచి మేము ఆముదాలు నాటించడానికి ప్రయత్నం చేస్తాం. దాని నుంచి వచ్చిన నూనె ఆముదంతోనే దీపాలు వెలిగించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుజీ, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఎలా ఉంటాయి? ఇక్కడ నివసించే వాళ్ళు ఇంచుమించుగా ఉదయం 3 గంటల నుంచి 3:45 మధ్యలో లెగుస్తారు. మొత్తం స్నాన ఆదులు ఆచరించిన తర్వాత అందరూ బట్టలు వేసుకొని తర్వాత ఇక్కడ 4:30 మంగళారతి ఉంటుంది. అది అందులో పాల్గొంటారు. భగవంతుడి నామ సంకీర్తన చేస్తారు అందరు కలిసి. తర్వాత 4:45 అంటే 4:55 అంటే ఇంచుమించు 45 నిమిషాలు అనుకోండి, 4:45. అప్పటి నుంచి 6:30 వరకు అందరూ భగవంతుడి నామాన్ని జపం చేస్తారు. తర్వాత ఇక్కడ గురు పూజ ఉంటుంది, దర్శనారతి ఉంటుంది. అది ఒక అరగంట కోసం 7 గంటల వరకు ఉంటుంది. తర్వాత 7 నుంచి 8 వరకు కొన్ని అందరూ ఇంట్లో ఉన్న కొన్ని పనులు చేస్తారు. తర్వాత 8:15కి అందరికి భోజన ప్రసాదాలు, అల్పాహారం తీసుకుంటారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఉంది, ఒక్కొక్క వృత్తి ఉంది, అది చేస్తారు. వ్యవసాయం వాళ్ళు వ్యవసాయంకి వెళ్తారు, ఇల్లు కట్టించే వాళ్ళు ఇల్లుకు వెళ్తున్నారు, బట్టలు నేసే వాళ్ళు బట్టలు వెళ్తున్నారు, పిల్లలకి చదివించే వాళ్ళు పిల్లలకి చదివిస్తున్నారు, ఎవరైతే పూజారులు ఉన్నారో పూజా సేవలు చేస్తారు. రకరకాల మన పాత ప్రాచీన వృత్తుల్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం. వాళ్ళు సేవలు చేస్తారు. తర్వాత వాళ్ళ సేవలు ముగించుకున్నాక వస్తారు, మధ్యాహ్నం భోజనం తీసుకుంటారు, ప్రసాదం తీసుకుంటారు ప్రసాదం రూపంలో. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో శ్రీమద్ భాగవతం మీద ప్రవచనం ఉంటుంది. అది అందరూ వింటారు. తర్వాత మళ్ళీ వాళ్ళ కార్యకలాపాలకు వెళ్ళిపోతారు. సాయంత్రం మళ్ళీ స్నానం చేసి 6:30 సంధ్యా ఆరతి ఉంటుంది. దానికి మళ్ళీ పాల్గొని తర్వాత ఏదో ఒక మహాభారతం మీద కొంచెం ప్రవచనం ఉంటుంది, అది విని వాళ్ళ ప్రసాదాలు భోజనాలు తీసుకొని మళ్ళీ నిద్రకి వెళ్తారు. ఇంచుమించుగా 9 గంటల ముందే అందరూ నిద్రపోతారు. చుట్టూ కొండలు, ఇంత ప్రకృతి రమణీయత మధ్య ఇక్కడ ఈ గ్రామాన్ని స్థాపించాలని ఎలా అనిపించింది? ఎవరు గుర్తించారు? చాలా మంచి ప్రశ్న. ఈ గ్రామాన్ని తెలుగు రాష్ట్రాల్లో స్థాపించడానికి ప్రయత్నం అనేది ఇంచుమించుగా 12 సంవత్సరాల ముందే జరిగింది. అప్పుడు ఇది యాదగిరి గుట్ట అంటే తెలంగాణలో స్థాపించాం. అయితే కొన్ని సంవత్సరాలు అక్కడ ప్రయత్నం చేశాం. కాకపోతే అక్కడ వర్షాలు తక్కువ. ఎందుకంటే మా జీవన విధానానికి ముఖ్యమైనది నీరు ఉంటే మేము వ్యవసాయం బాగా చేయగలం. అంటే ఎస్టాబ్లిష్మెంట్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి, ప్రారంభ స్థితిలో ఉన్నాం కాబట్టి. లేకపోతే ఈ జీవనం ప్రతి దగ్గర సాధ్యమే, కానీ మేము ప్రారంభ స్థితిలో ఉన్నాం కాబట్టి మాకు నీరు ముఖ్యమైనది. కాబట్టి వ్యవసాయం కోసం మేము మొత్తం అన్ని జిల్లాలు వెతికాం. అందులో కోస్తా ముఖ్యంగా తీసుకున్నాం. కోస్తాలో కూడా ఎక్కడ మాకు కొంచెం కమర్షియల్ కానిది, ప్రకృతికి అనువైనది అలా వెతుకుతూ శ్రీకాకుళంకి వచ్చాం. శ్రీకాకుళంలో కూడా మేము సిటీస్ కొంచెం దూరంగా వెళ్ళి మేము ఎప్పుడైతే తీసుకున్నాం అప్పుడు ఈ ప్రకృతికి రమణీయత మా ముఖ్యమైన ధ్యేయంలా లేదు. ముఖ్యంగా నీరు ఎక్కడ సదుపాయం ఉంది. ఇక్కడ చూశాక ఇక్కడ బావులు ఎక్కువ ఉన్నాయి, వ్యవసాయానికి సంబంధించిన బావులు, చెరువులు మాకు చాలా అనుకూలం కాబట్టి ఆ చెరువులు నీళ్లు తీసుకుని చూసి మేము తీసుకున్నాం. తర్వాత మాకు ప్రకృతి రమణీయత కనిపించింది. చుట్టూ కొండలు, పచ్చదనం, పూర్తి సంవత్సరం అంతా పచ్చదనం ఉంటుంది ఇక్కడ. నిజంగా ఈ ప్రకృతి, ఈ కొండలు, ఈ పచ్చదనం ఒక వరం లాంటిది ఈ ప్రాంతానికి. అయితే మొత్తం ఎన్ని ఎకరాల్లో విస్తరించింది? ఇక్కడ ఇంచుమించుగా 70 ఎకరాలు ఉంది. ఇంకా దగ్గరలోనే 30 ఎకరాలు, ఇంచుమించుగా 100 ఎకరాల్లో ఇది విస్తీర్ణం కలిగి ఉంది. మీరు వచ్చిన తర్వాతే ఇక్కడ ఈ గ్రామానికి కూర్మ గ్రామం అని పేరు పెట్టారో లేకపోతే అంతకుముందే గ్రామం ఉందా? ఇక్కడ ఏమీ గ్రామం లేదు. ఎప్పుడైతే దీన్ని స్థాపిస్తున్నాం, మా గురువు గారు ఆయన యూకే నుంచి, ఆయన ఇండియన్ కాదు, అంటే శ్రీల ప్రభుపాదులు ఇండియన్, ఆయన శిష్యులు ఈయన బ్రిటన్ నుంచి. ఆయన మళ్ళీ చెప్పారు, మళ్ళీ ప్రభుపాదులు ఏం చెప్తున్నారు అది పాటించండి, మీరు నిజంగా సంతృప్తి పొందగలరు, మేము అది అనుభవిస్తున్నాం. ఎప్పుడైతే ఈ గ్రామాన్ని స్థాపించామో ఆయన్ని మేము కలిస్తే దీనికి ఏం పేరు పెట్టాలంటే అప్పుడు ఏమన్నారంటే శ్రీకాకుళం కాబట్టి ఇక్కడ శ్రీ కూర్మనాథుడు అంటే శ్రీకూర్మం అనేది ఉంది. అక్కడ భగవంతుడు కూర్మావతారం దాల్చి ఉన్నాడు కాబట్టి దాని పేరు మీద పెడదామని కూర్మ గ్రామము అని పేరు పెట్టారు. అట్లా మీరు పెట్టుకుంది ఈ పేరు అయితే వైదిక గ్రామం పేరు. మరి ప్రభుత్వ పరంగా గుర్తింపు వచ్చిందా? అంటే మేము గుర్తింపుల కోసం చేయట్లేదని మేము చెప్తున్నాం, కానీ ఆటోమేటికల్లీ వాళ్ళ నోటీసులోకి వెళ్తుంది. పర్యావరణ శాఖ వాళ్ళు, అదే కాకుండా పర్యాటక శాఖ, ముఖ్యంగా పర్యాటక శాఖ వచ్చి ఇక్కడ ఎంతమంది రోజు పర్యటన చేస్తున్నారు కాబట్టి దీనికోసం రోడ్లు నిర్మించాలి, వాళ్ళ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ విధంగా నోటీస్ చేయడం జరిగింది.
జరిగింది. అదే అంటే మీరంటే గుర్తింపు కోసం కాకపోయినా రికార్డుల కోసం ఒక గ్రామంగా అయితే గుర్తించింది కదా ప్రభుత్వం. అంటే ఇంకా ఆ దశలో మేము కూడా ప్రయత్నం చేయలేదు, భవిష్యత్తులో జరగొచ్చాము. మొత్తం 70 ఎకరాల్లో ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తారు? ఇంచుమించుగా 55 ఎకరాల్లో ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం. మిగతావంతా నిర్మాణం కోసం, రోడ్ల కోసం ఉపయోగిస్తున్నాం, చెరువుల కోసం. అందులో యంత్ర పరికరాలు ఏమైనా వాడతారా? ప్రస్తుతం ఇందులో 35 to 40%, 40% మేము ఎడ్ల ద్వారానే అన్ని చేస్తాం. కొంత పర్సెంటేజ్ ఎక్కడైనా వీలు కాని దగ్గర ట్రాక్టర్లు మేము ప్రయోగిస్తున్నాం. దాని గురించి మాకు ఎప్పుడైతే మా ఎడ్లు కానీ, ఎడ్లు తోలే వాళ్ళు కానీ, నడిపే వాళ్ళు కానీ ఎక్కువ పెరుగుతారో అది కూడా మేము దాని నుంచి కూడా బయటకు రావడానికి ప్రయత్నం. ఓన్లీ ట్రాక్టర్ కొన్ని దగ్గరలో ప్రయోగిస్తాం. ప్రధానంగా మీరు పండిస్తున్న పంటలు ఏంటి? ముఖ్యంగా మేము అన్ని పంటలు పండిస్తాం. వరి ప్రధానం, గోధుమలు కూడా పండిస్తున్నాం, జొన్నలు పండిస్తున్నాం, రాగులు పండిస్తున్నాం, కొన్ని చిరుధాన్యాలు పండిస్తున్నాం. దాంతోపాటు కందులు, పెసలు, మినువులు పండిస్తున్నాం, ఉలవలు కూడా పండిస్తున్నాం, నువ్వులు, వేరుశెనగ ఇవన్నీ పండిస్తున్నాం. ఇంచుమించుగా ఆ అవసరాలన్నీ తీరిపోతాయి. అన్ని రకాల కూరగాయలు ఏవైతే పండుతాయో అన్ని పండిస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయంలోనే. మా తాలూకా పరిసరాల్లో ఒక్క చిన్న ఇది కూడా కెమికల్ రానివి, అది మా ధ్యేయం అన్నమాట. ముఖ్యంగా ఇక్కడ పశువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గోమూత్రము, పేడ, తర్వాత కొన్ని సేంద్రియమైన దీంతో పండిస్తాం. మొత్తంగా మీకు ఎంత గో సంపద ఉంది? ప్రస్తుతానికి మా దగ్గర 22 నుంచి 23 గో సంపద ఉంది. ఈ వ్యవసాయాన్ని మీరే చూస్తున్నారు? అవును. ఓకే, అంటే మీరు కూడా స్వయంగా వ్యవసాయం చేస్తుంటారు అయితే? అంటే నేను ఇంతకుముందు గుజరాత్లో ఉండేవాడిని, ఇలాంటి గ్రామంలో. అక్కడ వ్యవసాయం నేను స్వయంగా చేసేవాడిని ఇంచుమించుగా 11 సంవత్సరాలు. ఇక్కడికి వచ్చాక ముఖ్యంగా కార్యనిర్వహణ ఎక్కువ ఉంది కాబట్టి నేను చేయిస్తున్నాను. ఇక్కడ మొత్తం 16 ఫ్యామిలీలో 5 కుటుంబాలు వాళ్ళు స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకి కొంత భూమి కేటాయించడం జరిగింది. మిగతా భూమి ఉంది కాబట్టి అది మేము లేబర్ తో మేనేజ్ చేస్తూ చేయిస్తున్నాం. అది కూడా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాం. ప్రభుజీ, ప్రాచీన జీవన విధానంలోనే ప్రకృతికి సమీపం, ప్రకృతికి అనుకూలం, అలాగే రసాయన రహితం. మీరు కూడా చెప్పారు ఇక్కడ ఎటువంటి కెమికల్స్ వాడట్లేదు. అలాగే ఇంటి నిర్మాణ పరంగా కూడా చూసుకున్న ఇక్కడ అన్ని కూడా ఎకో ఫ్రెండ్లీ పద్ధతిలో పర్యావరణ హితకర ఇళ్ళే నిర్మిస్తున్నారు. ఈ ఇళ్ళు గోడలు కానీ, పైన రూఫింగ్ కానీ ఏ పద్ధతిలో ఎలా నిర్మిస్తున్నారు ఒకసారి చెప్పండి. ముఖ్యంగా పునాదులు మేము 3 అడుగులు లోపలికి వెళ్తాం. అదంతా రాయి కట్టే ఉంటుంది. మీరు కింద చూసారంటే దీంట్లో రాయే ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా సున్నం, మాకు సున్నం గానుగ ఉంది, మీరు తర్వాత చూడొచ్చు. అక్కడ సున్నం గానుగలో సున్నంలో ఆ ఇసుక కలిపి అందులో మెంతు పొడి, బెల్లము, కరక్కాయ ఇవన్నీ కలిపి వేస్తున్నాం. దాంట్లో గుగ్గిలం నీరు వేసి కలుపుతున్నాం కాబట్టి దాని తర్వాత బలం పెరుగుతుంది. తర్వాత గోడలకు వచ్చినప్పటికీ ఇటుకలు వాడుతున్నాం, ఇటుకల మధ్య మట్టినే వాడుతున్నాం. తర్వాత బయట మరలా సున్నంతోనే చేత్తోనే అలుకుతున్నాం. ఈ విధంగా అయితే మీదకి ఏదైతే పైకప్పు ఉందో తాటి దూలాలు వాడుతున్నాం, పై కోసం పెంకు వాడుతున్నాం. ఫ్యూచర్ లో ఇంకా భవిష్యత్తులో చేత్తో చేసిన పెంకులే వాడుతాం. ప్రస్తుతానికి అంత మా దగ్గర సోర్సెస్ లేవు కాబట్టి ఇవి వాడుతాం. ఫ్యూచర్ లో ఆ విధంగా పాటించడానికి ప్రయత్నం. అలానే మీరు ఏదైతే మాకు మీరు సలహా ఇచ్చారో దాని ప్రకారం కూడా మేము ప్రయత్నం చేస్తాం. పచ్చి ఇటుకలు ఉన్నాయో అవి కూడా వాడడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుజీ, ఎకో ఫ్రెండ్లీ పద్ధతిలో మనం ఇల్లు నిర్మించుకోవాలంటే చాలా చోట్ల స్కిల్డ్ లేబర్, స్కిల్డ్ వర్కర్ సమస్య, షార్టేజ్ ఉంది. మీ దగ్గర ఈ నిర్మించడానికి ఎట్లా నిర్మిస్తున్నారు? అంటే మీకేమైనా ప్రత్యేకంగా ఉన్నారా టీము? ఇలా ఇక్కడ పక్కన గ్రామాల్లో ఏ విధంగా పాకాలు నిర్మిస్తున్నారో, ఇలాంటి పాత పద్ధతులు పాటిస్తున్నారో అలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ ఉంది. వాళ్ళ హెల్ప్ తోనే మేము ఇప్పుడు నేర్చుకుంటున్నాం. వాళ్ళ ద్వారా అన్ని మన తాలూకా పాత పద్ధతుల్ని మనం త్వరలోనే కోల్పోతున్నాం. దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ విద్యాభ్యాసం, వృత్తి విద్యలు సంబంధించి విద్యా విధానం ఎలా ఉంటుంది? ఏ స్థాయి వరకు ఇక్కడ శిక్షణ ఇస్తారు ఒకసారి? ప్రస్తుత బయట ఏంటంటే ఆధునిక విద్యా విధానం విదేశీయుల నుంచి వచ్చింది, మనం పాటిస్తున్నాం. అది వాస్తవిక విద్య కాదు. విద్య నుంచి వినయం రావాలి, తర్వాత మనం అన్ని సమస్యలకి పరిష్కార మార్గం రావాలి. కానీ ప్రస్తుత విద్యా విధానంలో సమస్యలు పెరుగుతున్నాయి కానీ సమస్యలు తగ్గట్లేదంటే అది వాస్తవికమైన విద్య కాదు. మేము ఇక్కడ గురుకుల విద్యా విధానం, మన ప్రాచీన పద్ధతులు ఏదైతే ఉంటే అది పాటిస్తున్నాం. అయితే ఈ విద్యలో ముఖ్యంగా వాళ్ళు అన్ని సమస్యల నుంచి కేంద్రమైన ఏ సమస్య ఉందో దాని నుంచి బయటకు రావడం ఎలా అది నేర్పిస్తాం. దానికి తగ్గట్టుగా వారి శారీరక నిర్వహణ కోసం ఏదో ఒక వృత్తి తీసుకోవాలి కాబట్టి వాళ్ళ తాలూకా ఏవైతే నైపుణ్యం ఉందో దాని ప్రకారం వాళ్ళకి వృత్తులు నేర్పిస్తాం. ఎవరికి ఏది నైపుణ్యం ఉంది, వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళకి ఎక్కడ ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారు, దాని ప్రకారం వాళ్ళకి విద్యా విధానం ఉంటుంది. రకరకాల విద్యలు ఉన్నాయి. ఈ గురుకుల విద్యాభ్యాసం చేసేవారు ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతానికి 14 మంది పిల్లలు ఉన్నారు. వారికి ఏ స్థాయి వరకు మీరు విద్య అనేది
బోధిస్తారు? అంటే వాళ్ళ తాలూకు సామర్థ్యం బట్టి సంస్కృతం కానీ ఇక్కడ వాళ్ళకి కొన్ని భాషలు కూడా నేర్పిస్తాం. సంస్కృతం, తెలుగు, హిందీ ఇవి ప్రాముఖ్యమైన భాషలు. వాళ్ళు ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటారు. దాంతోపాటు గణితం వాళ్ళకి ఎంత అవసరం అంత నేర్పిస్తున్నాం. కొన్ని శాస్త్ర విద్య వాళ్ళకి నేర్పిస్తాం. ఆ విధంగా ఎంత అవసరం వాళ్ళు జీవించడానికి ఆ విద్య నేర్పిస్తుంది. ఈ గురుకులంలో ఎవరైనా ఆసక్తి ఉండి చేరాలనుకుంటే నియమ నిబంధన వాళ్ళు కొన్ని రోజులు ఉండి, అంటే ముఖ్యంగా మేము ఎవరైతే కంప్లీట్ ఫ్యామిలీతో వస్తున్నారో వాళ్ళ పిల్లలకే గురుకుల విద్యా విధానం ఇస్తున్నాం. ఒకవేళ వాళ్ళు బయట ఉండి వాళ్ళ పిల్లల్ని పెట్టాలనుకుంటే ముందు కొన్ని రోజులు వచ్చి వాళ్ళ పిల్లల్లో మంచి గుణాలు ఉంటే, సద్గుణాలు కలిగి ఉంటే మేము తీసుకోగలం. కూర్మ గ్రామం గురించి ఇంటర్నెట్లో, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన తర్వాత ఇక్కడికి చాలా మంది నిత్యం లక్షల మంది ఇప్పుడు దాకా వచ్చి ఉంటారు కదా. వచ్చిన వాళ్ళ ప్రతిస్పందన తర్వాత ఇక్కడ మేము ఇలాంటి చోట మాకు ఉండటానికి అవకాశం ఇస్తారని అడుగుంటారు కదా. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండాలంటే వయసు పరంగా ఎలాంటి పరిమితులు ఉన్నాయి, ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి? ముఖ్యంగా వస్తున్న వాళ్ళందరికీ ఈ కృష్ణ భక్తి చైతన్యం మేము అందించడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నాం. అయితే చాలా మంది ఇక్కడ ఉండడానికి కొంత అనుభవం పొందడానికి కావాలనుకుంటే ఇక్కడ మేము కొన్ని అతిథి గృహాలు స్థాపించాం. వాళ్ళు వచ్చి ముందు ఫోన్ చేసి, అంటే మేము కొన్ని ఫోన్లు ఉపయోగిస్తున్నాం, 1-2, అంటే వచ్చే వాళ్ళ కోసం ప్రచారం కోసం అక్కడ కన్సల్ట్ చేసి వచ్చి బుకింగ్ చేసుకుని ఉండొచ్చు. 2-3 రోజులు ఉండండి, మీరు ఇక్కడే ప్రసాదం తీసుకోండి, ఏమి నిశ్శుల్కం, ఏం ఛార్జ్ లేదు. అలానే ఇక్కడ ప్రాకృతిక అనుభవం పొందండి. కాకపోతే వాళ్ళు ప్రారంభ దశలో మేము కూడా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎంత కంట్రిబ్యూట్ చేయగలరు అంటే ఇక్కడ ఏదో సేవ పరంగా, అంటే వ్యవసాయ పరంగా కానీ, కన్స్ట్రక్షన్ పరంగా కానీ, ఇంకేదైనా సేవ పరంగా ఎంత సేవ చేయగలరు అనేది చూసే మేము వాళ్ళకి అవకాశం ఇస్తాం. అందువల్ల మేము ప్రస్తుతం ఏమనుకుంటున్నాం అంటే 30-35 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ సమయం వాళ్ళకి శారీరక సామర్థ్యం ఉంది కాబట్టి వాళ్ళు చేయగలరు కాబట్టి ఎక్కువ మేము ప్రాధాన్యత 30-35 సంవత్సరాల వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తున్నాం. ఇంకెక్కువ అయిపోయినా ఇంకెవరినైనా ఇంకా విశేషమైన గుణాలు కలిగి ఉన్న వాళ్ళకు కూడా మేము అవకాశాలు ఇవ్వగలం. వాళ్ళ తాలూకా స్వభావము, ఈ భక్తి భావన, వాళ్ళు కొంత సమయం వాళ్ళని చూసి ఇక్కడ అనుగుణంగా ఉండగలరు, మిగతా వాళ్ళతో సంబంధం బాగా ఉందంటే వాళ్ళకి అవకాశం ఇవ్వగలరు. ఇంతమంది ఇక్కడికి వచ్చి స్ఫూర్తి పొందుతూ ఉన్నారు కదా, వాళ్ళల్లో మేము కూడా ఇలాంటి గ్రామాలు ఏర్పాటు చేసుకుంటాం, మీరు సహకారం అందిస్తారనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇలాంటి స్థాపించడం కంటే ఇలాంటి ఇల్లు కట్టుకుంటాం అనేది వాళ్ళు ఎక్కువ. వాళ్ళకి మేము కొన్ని మార్గదర్శనం అనేది ఇస్తుంటాం. ముఖ్యంగా ఇలాంటి గ్రామాన్ని స్థాపించడం అంత సరళమైనది కాదు, దానికి చాలా మంది అవసరం. అది కూడా భక్తి కేంద్రం అవసరం కదా. భక్తి అనేది మిస్సింగ్ అయితే ఇవన్నీ వ్యర్థం. మీరు ఇక్కడికి వచ్చి పర్మనెంట్ గా ఉండాలన్నా మేము చాలా అవకాశాలు కలిగించగలరు. ప్రభుజీ, ప్రస్తుత జీవన ప్రపంచంలో ప్రధానంగా మీకు కనిపించే లోపాలంటూ ఉంటే గనక అవి ఏంటి? ముఖ్యమైనది ప్రస్తుత సమాజంలో ఆత్మజ్ఞానం యొక్క లోపం ఉంది. ఆత్మజ్ఞానం అంటే నేను ఎవరి అని తెలుసుకోవడం, ఒక పరిచయం, అది తెలుసుకోవడం, అది భగవద్గీతలో చెప్పబడింది. ఇందులో 2 విషయాలు చెప్పాను. ఒకటి, శరీరం లోపల నివసిస్తున్న ఆత్మ, అది నేను. ఈ శరీరం తాత్కాలికమైనది, నేను నిత్యమైన వాడిని, ఈ శరీరం నేస్తున్నా, అది ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానం మీరు తెలుసుకున్నారంటే చాలా సమస్యలకు పరిష్కార మార్గం ఇక్కడ జరిగిపోద్ది. మనకి పూర్తిగా సంతృప్తినిచ్చే ఏ వస్తువు యొక్క సృష్టి ఇంతవరకు జరగలేదు, ముందు జరగబోదు. దానికోసం ప్రయత్నం చేయడం అంత వ్యర్థం. సెల్ ఫోన్ ఎన్ని సంవత్సరాలు, ఎంత సమయం మనకు ఆనందాన్ని ఇచ్చింది? అది కొన్ని రోజులు, కొన్ని నెలలు. ఆ తర్వాత కొత్త వస్తువు కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందువలన నిత్యమైన వస్తువు కోసం ప్రయత్నం చేయండి, అది భగవద్గీతలో భగవంతుడు చెప్తుంది. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, భాష నుంచి మొదలు పెడితే వేదాలు, ఇవన్నీ మనకు గొప్ప నిధులు, ఆస్తులు. సరిగ్గా వాటిని రికార్డు చేసుకోకపోవడం వలన చాలా కోల్పోయాం. ఇలాంటి చోట ఆ ప్రయత్నం జరగాలి. ఒక ఇల్లు నిర్మిస్తే ఈ ఇంటి ఏ పద్ధతిలో ఇది నిర్మించారు, 100 ఏళ్ళ తర్వాత కూడా ఈ పుస్తకాలు ముద్రితమైనవి చూసి కట్టుకునే విధంగా, అది ఒక ఖద్దరు చొక్కాకి సంబంధించింది కావచ్చు, ఇల్లుకి సంబంధించి కావచ్చు, ఏ ఉత్పత్తి అయినా అలాంటి ప్రయత్నం ఏమైనా మీ ద్వారా ఇక్కడ జరగవచ్చా? కొత్తగా ఏమీ సృష్టించట్లేదు, పాత పద్ధతులు పాటిస్తున్నాం కాబట్టి ఏవైతే ధర్మశాస్త్రాలు ఉన్నాయో, ఏ విధంగా ధర్మాన్ని పాటించడం, మనం పాత పద్ధతులు అన్ని గురించి శాస్త్ర ఆల్రెడీ అన్ని ఉన్నాయి. అయితే మేము ఏవైతే పాటిస్తున్నామో మనం ముందు తరాలకు అందించడానికి కొన్ని సాహిత్యపరంగా చేయడానికి మా తాలూకా ఉద్దేశం అనేది ఉంది. తప్పకుండా అది అందించడానికి వచ్చే తరానికి. సంతోషం ప్రభుజీ, చాలా విషయాలు మీరు చక్కని జ్ఞానం అందించారు. ముఖ్యంగా కూర్మ గ్రామం ఏర్పడటానికి, నెలకొల్పడానికి వెనక కారణం ప్రజల్ని సన్మార్గం వైపు నడిపించడానికి, మన మూలాల్ని అంటిపెట్టుకొని మరలా తిరిగి అందరూ ఆనందంగా జీవించడానికి కావలసినటువంటి జీవన విధానాన్ని ఏర్పాటు చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ ప్రయాణంలో మీరు ఇంకా మరింత వెనక్కి వెళ్ళి అనుకున్న లక్ష్యం సాధించాలి. ఇంకెన్నో గ్రామాలు ఇలాంటి రావాలని కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో మనకి అందరికీ ధనం ఉన్నా సరే లేనిదంటూ ఆరోగ్యం, ఆనందం, ఆ రెండు మన వస్తు
ప్రపంచంలో దొరకదు. మీరు చెప్పినట్లుగా ప్రతి వ్యక్తి కష్టపడాలి, ప్రతి వ్యక్తి శారీరకంగా శ్రమించాలి. అప్పుడే ఆయన జీర్ణ ప్రక్రియలన్నీ సరిగ్గా ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది. ప్రకృతిని కాపాడుకోవాలి, పంచభూతాలను కాపాడుకోవాలి. అలాగే ప్రకృతి హితకరంగా రసాయనాలు లేకుండా, సబ్బుల నుంచి అంట్లు దగ్గర నుంచి శరీరం వరకు వాడే ఏ రకమైనటువంటి కెమికల్స్ లేకుండా ఈ విధంగా మనం వాడుకుంటే మంచి జీవనాన్ని మనం పొందగలుగుతాం. ఆ ప్రయత్నం ఇక్కడ సమృద్ధిగా సంపూర్ణంగా జరుగుతోంది. ఇక్కడ ఈ స్ఫూర్తిని భారతదేశ వ్యాప్తంగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హరే కృష్ణ.